నేను మీకు ఇవాళ ఎస్ఎస్సి సిజిఎల్ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను చూడండి. ముందుగా క్రోమ్లోకి వెళ్ళండి. ఎస్ఎస్సి లాగిన్ అని టైప్ చేయండి. అండ్ దెన్ ఆ తర్వాత హోమ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి, ఏదైతే మీది ఉందో. నేను ప్రస్తుతానికి మా ఫ్రెండ్ని వాడిది ఇస్తున్నాను, మీరు మీది ఇవ్వండి. ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి, మీరు అకౌంట్ క్రియేషన్ అప్పుడు ఏదైతే ఇచ్చారో అది ఇవ్వండి. తర్వాత ఇక్కడ క్యాప్ చేయండి. క్యాప్ చేయకుండా మనకైతే లాగిన్ అవ్వదు. ఓకే, పాస్వర్డ్ తప్పు కొట్టానేమో. యాప్స్ ఓపెన్ అయింది, సారీ. సో ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి, చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ప్రీవియస్గా ఏమైనా అప్లికేషన్స్ పెట్టుంటే ఇక్కడ చూసుకోండి. అండ్ అప్లికేషన్ హిస్టరీ ఫాస్ట్గా ఎప్పటి నుంచి పెడుతున్నారో ఈ హిస్టరీ అనేది ఇక్కడ వస్తుంది చూడండి. అండ్ దెన్ మీ అడ్మిట్ కార్డ్ సిజిఎల్ది చూసుకోవాలంటే ఇక్కడ అడ్మిషన్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ అనేది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఉంది కదా, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, ఇక్కడ క్లిక్ చేయండి. దెన్ ఎగ్జామినేషన్ ఇయర్ దగ్గర ఏ ఇయర్ది అని మీరు ప్రెస్ చేయాలి. ఇక్కడ 2025 కాబట్టి 25 అని నేను చేస్తున్నాను. ఆ తర్వాత చెక్ స్టేటస్ అని నొక్కండి. సో ఇక్కడ అయితే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది, అడ్మిషన్ సర్టిఫికేట్ స్టేటస్ అని. ఈ పేజ్లో మీరు డౌన్కి వచ్చి ఇక్కడ లోవర్గా డౌన్లోడ్స్ అడ్మిషన్ సర్టిఫికేట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇది వస్తే మాత్రమే మీకు అడ్మిట్ కార్డ్ వచ్చినట్టు. యాక్చువల్గా కొంతమందికి, మా ఫ్రెండ్స్కి ఇది కూడా రాలేదు. ఏంటంటే 13th నుంచి 26th దాకా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అనేది. సో వీళ్ళు 3 స్లాట్స్లో ఇస్తున్నారు ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి వాళ్ళు. సో తర్వాత కూడా రావచ్చు. నాకైతే ఫస్ట్ స్లాట్లో చూపించింది ఇది 13th ఎగ్జామ్ రోజు అని తెలిసింది. సో ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రింట్ చేయండి. తర్వాత ఇక్కడ రెఫరెన్స్కి మీరు డౌన్లోడ్ ఆప్షన్కి ఏదైనా పెట్టుకోండి, సమ్వాట్ ప్రింట్ ఆప్షన్ కోసమే. అండ్ దెన్ ఇదే ఫ్రెండ్స్ మీ అడ్మిట్ కార్డ్. సో ఇది ప్రింట్ చేసుకొని ఎగ్జామినేషన్ వెళ్ళిపోవడమే.